నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మున్సిపల్ చైర్మన్ అప్పాల కావ్య ప్రారంభించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన విద్యార్థుల ప్రదర్శన, వైద్య శిబిరం, మహిళ ఏర్పాటు చేసిన క్రీడలను సందర్శించారు. పాఠశాలకు వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు డాక్టర్లతో కలిసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి సెల్ఫీలు దిగి ఆకట్టుకున్నారు. మహిళలు ఇప్పటికే అన్ని రంగాల్లో భాగస్వామ్యం అవుతున్నారని, అలాగే ప్రతి రంగంలో మహిళలు భాగస్వామ్యం కావాలన్నారు. వీటితో తమ పిల్లలు విద్యపై నిర్లక్ష్యం చేయవద్దని, విద్యావంతులైనప్పుడే ఉన్నతమైన స్థాయికి ఎదుగుతారన్నారు. ఈరోజు సందర్శించిన వాసవి పాఠశాల తనతో ఆకట్టుకుందని తెలిపారు. ఇప్పటికే విద్యా వ్యవస్థలో నిర్మల్ పట్టణంలో ఉన్నతమైన హంగులతో పాఠశాలలు ఉన్నాయని, ప్రతి ఒక్కరూ పిల్లల విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని సూచించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మార్చి 8ను ఉమెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దీంట్లో స్త్రీలు అన్ని రంగాల్లో ముందుకుంటున్నారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, రాజకీయాలలో కూడా అన్నింటిలోనూ స్త్రీలు ముందుగానే పాత్ర వహిస్తున్నారు. ఇంకా కూడా అన్ని రంగాల్లో ముందుకు సాగిపోవాలని, స్త్రీల గురించి చాలా గొప్పగా ఇంకా ముందుకు సాగిపోవాలని కోరుచున్నాను. అదే రకంగా ఈ ఉమెన్స్ డే సందర్భంగా నేను వాసవి స్కూల్కి విజిట్ పరంగా వచ్చాను. ఈ స్కూల్లో చాలా బాగా ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు. మన విద్య గురించి కాకుండా కంప్యూటర్, రోబోట్లు కానీ చాలా రకాలుగా ఇన్స్పైర్ అయ్యేటట్టు చాలా ఉన్నాయి. దీంట్లో ప్రోగ్రామ్స్ చాలా బాగా కండక్ట్ చేస్తున్నారు. దీనికి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. మా తరఫున కూడా ఏమన్నా మీ స్కూల్కి ఏమన్నా కావాలంటే కూడా మేమేమన్నా హెల్ప్ చేద్దాము మేడం. ఈ ఉమెన్స్ డే సందర్భంగా స్కూల్ని